హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ బికాస్ ఇదైతే మా బుడ్డోడికి నేమ్ పెట్టాలి అనేసి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి మా హోమ్ టౌన్ దగ్గరలోనే ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్ అనమాట. సో మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాము కదా, ఇంకా లోపలైతే ఎంటర్ అయిపోతున్నాము. నాతో పాటు మీరు కూడా ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూసేసేయండి. మేమైతే టెంపుల్లో 1 రౌండ్ తిరిగేశాక ఇంకా అభిషేకం అది చేపిద్దామని మిల్క్ ఫ్లవర్స్ అవైతే తీసేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది, కానీ మేము పూజ హోమం ఉందనేసి ఎర్లీగా వచ్చాము కదా టెంపుల్కి. సో అంత క్రౌడ్ లేదు అండ్ పంతులు గారు రావడానికి కూడా టైం ఉంది కదా అనేసి ఈలోపు అభిషేకం దర్శనం చేసుకుందామని లోపలైతే వెళ్ళిపోయాము. ఎలాగో మాకైతే అంత కష్టం అవ్వకుండా దర్శనము అభిషేకం అదంతా మంచిగా అయితే జరిగిపోయింది. అప్పటికి కూడా ఇంకా పంతులు గారు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉందనేసి ఇంకా అలా కూర్చొని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. కొంచెం సేపు వెయిట్ చేశాక పంతులు గారు అయితే వచ్చేసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని మమ్మల్ని కూడా పూజ దగ్గర అయితే పిలిచారు. యాక్చువల్గా ఈ పూజ నార్మల్గా అయితే 21 డేస్కి చేసుకుంటారు, ఆర్ 3rd మంత్ ఆర్ 5th మంత్లో చేసుకుంటారు. బికాజ్ అంటే ఎవరైనా పిల్లలు శాంతి నక్షత్రంలో పుడితే కనుక శాంతి హోమము అవి చేయించుకొని నేమ్ పెట్టుకుంటారు కదా. సో మేము కూడా ఇది ఇలాగే చేయించాలి అనేసి అయితే చేపిస్తున్నాము. యాక్చువల్గా అయితే చాలామంది ఇది 21 డేస్ లోపల అయితే ఫినిష్ చేసుకుంటారు, కానీ మేము అలా చేసుకోవడానికి ఆ టైంలో మేము హైదరాబాద్లోనే ఉన్నాము. బికాజ్ నా డెలివరీ అక్కడే అయింది కదా. సో అందుకే నేను మా హోమ్ టౌన్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడైతే ఇది చేయించాను. బికాజ్ కొంతమందికి ఆ నమ్మకం అనేది ఉంటుంది కదా, పర్టికులర్గా ఇది వాళ్ళతో చేయించాలి అని. సో ఇంకా నాకు కూడా అదే నమ్మకం అన్నమాట. आयुष्याभि संभवसे चित्र नामासि मासनाम्ना नक्षत्रनाम्ना व्यवहारिक नाम्ना मास व्यवहारिक नक्षत्र नामवन्तु संसभा मध्ये बन्धुमित्र सभा मध्ये कामाक्षी मल्लिकार्जुन स्वामी आलय ब्राह्मणे सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूल्य अत्यन्तस्य शुभस्तानुफलां प्राप्तिरस्तु. Excellent. ఫైనల్గా అయితే పూజ హోమం అండ్ మా బుడ్డోడి నేమ్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఈ పూజ అనేది 6 మంది పంతులు గారు కలిసి చేసే పూజ అన్నమాట. చాలా మంచిగా అయితే చేశారు. కదా ఫైనల్గా మేము మా బుడ్డోడికి పెట్టిన నేము యువాన్ష్ ఆర్యన్. ఇది వచ్చేసి మేము నక్షత్రం ప్రకారం అయితే పెట్టుకున్నాము. యువాన్ష్ అనేది ఓకే, కానీ ఆర్యన్ అనే దగ్గర మా హస్బెండ్ అయితే వేరేది పెడదామన్నారు, కానీ నేను ఆర్యనే నచ్చింది అనేసరికి ఇంకా ఫైనల్గా వాళ్ళకి తప్పదు కదా, మనం చెప్పింది అయితే విని ఫాలో అయిపోవాలి. అందుకే మేమైతే హ్యాపీగా ఆ నేమ్ని ఫిక్స్ చేసి పెట్టేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము.
మేము ఆన్ ద వేలో అమ్మవారి టెంపుల్ ఒకటి చాలా బాగుంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతమైన వాతావరణం అనేసరికి సరేలే ఆన్ ద వేనే కదా ఒక్కసారి ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి అయితే వెళ్దాం అనేసరికి అక్కడైతే స్టాప్ అయ్యాము. కానీ మా పూజ అయ్యి మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయేసరికి అక్కడైతే అసలు క్రౌడే లేరనమాట. బికాజ్ ఆఫ్టర్నూన్ కదా, సో అందరు వెళ్ళిపోయి ఉండొచ్చు మేబీ. కానీ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. దట్టు అది మేము వెళ్ళిన సీజన్ ఫుల్ సమ్మర్ అనమాట. ఆ చెట్లకి చాలా మంచి చల్లగా అయితే అనిపించింది. ఇంతటితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం ఏమాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్